నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. పట్టణంలోని కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలా విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ పెనుగొండ భువన సింధుజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో మొట్టమొదటి సర్టిఫికేట్ 10వ తరగతినే వస్తుందని, మంచి తెలివితేటలు, క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల వంటి లక్షణాలు ఈ దశలో అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా పట్టుదల సాధించాలని ఆకాంక్షించారు. కమలా పాఠశాల ప్రిన్సిపాల్ ఎంపీ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి కెరీర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత స్థాయి ఆలోచనలు పెంపొంచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో కమలా బీడీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకరు, సిబిఎస్ఈ పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప్ రంజన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ సుధాకర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ టీచర్స్ ఏం చెప్పినా one more thing is once you get success in your life, do come back to your school, meet your teachers. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఎవ్రీ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ మన కమలా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. నాట్ ఓన్లీ దిస్, కానీ దే కమ్ బ్యాక్ అండ్ టాక్ టు అస్. రీసెంట్గా ఒక అబ్బాయి మాకి టర్కీ నుంచి కాల్ చేశాడు. హీఈస్ ఆల్సో కేసీఎస్ స్టూడెంట్ అంట. సో ఆ అబ్బాయి కాల్ చేసి మాతో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. సో వాట్ హీ షేర్డ్ విత్ us is, సార్ పవన్ సార్తో మాట్లాడుతున్నారు, సార్ మీరు స్కూల్లో ఉన్నన్ని రోజులు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పేవారు మీరు, పుల్లయ్య సార్, ఇంకా అందరూ. ఆ ఏజ్లో మాకు అవన్నీ ఎక్కలేదు సార్, బట్ ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వల్లే మాకు ఒక జాబ్ వచ్చింది. సో వీఆర్ మోర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్రతిరోజు మేము మా టీచర్స్ని, మా ఇంగ్లీష్ సార్ని, మా ప్రిన్సిపల్ సార్ని తలుచుకుంటాము. దానివల్లే కదా మేము ఇక్కడ ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చి వీఆర్ ఏబుల్ టు ఎర్న్ ఎ గుడ్ లైఫ్, ఒక మంచి కెరీర్ ఏర్పాటు చేసుకున్నాము అని వెన్ హీ సెడ్ వి ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. సో మీరు కూడా ఇలా రీసెంట్గా వన్ మోర్ స్టూడెంట్ ఆల్సో తన మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఏదో హాస్పిటల్లో, సమ్ వెరీ బిగ్ హాస్పిటల్లో చాలా బాగా, షీ హ్యాస్ అ వెరీ గుడ్ కెరీర్, పెద్ద డాక్టర్గా వర్క్ చేస్తుందంట. సో ఇలా మీ సక్సెస్ఫుల్ జర్నీని డోంట్ థింక్ ఈరోజు ఫేర్వెల్ అయిపోయింది, స్కూల్ 10th ఎగ్జామ్స్ రాశాక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు అని. యూ ప్లీజ్ కమ్ బ్యాక్, యూ షేర్ యువర్ సక్సెస్ జర్నీస్ విత్ us. ఎడ్యుకేషన్ చదువుకుంటూ వెళ్తుంటే సో ప్రతి స్టెప్లో కూడా ఫేర్వెల్ డే జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ 10th క్లాస్ ఫేర్వెల్ డే. ఎందుకంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉపాధ్యాయులు మీరే మా పిల్లలు అనుకొని ట్రీట్ చేసేటువంటి దశే ఈ పాఠశాల దశ. ఈ పాఠశాల దశలో టీచర్స్ అరుస్తుంటారు, తిడుతుంటారు, అవసరమైతే ఒక దెబ్బ కొడుతుంటారు. ఈ దశ తరువాత ఇక మిమ్మల్ని ఏంటంటే కొంతవరకు మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి దాటాయనుకోండి. సో మా కాలేజీలో మీ పిల్లలు వద్దండి అని పేరెంట్స్కి చెప్పడము, లేకపోతే పిల్లలకి వార్న్ చేసేయటము, సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ స్కూల్స్లో అలాంటివి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.